హిస్టరీ ఇస్లామిక్ స్టడీస్ తీసుకోవచ్చు ఏదైనా పాయింట్ కోసం తీసుకోవచ్చు ఏదైనా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగులో చెప్పండి మాకు ఉర్దూలో చెప్తున్నా తాలూరు తీసుకోండి కబరి అల్ కబరి తీసుకోండి ఇషాక్ తీసుకోండి మీ ఇష్టం ఏదైనా తీసుకోండి మీరు తెలుగులో అనువాదం చెప్పండి మాకు ఉర్దూలో ఇంగ్లీష్ ఎలా వచ్చింది అరబీ నుంచి వచ్చింది అరబీ ఇంగ్లీష్ చూపిస్తాం మాకు ఉర్దూ మీరు ఎలా చెప్తున్నారు అంటే బేసిక్ గా తెలుగులో ఉన్న హదీసులు వాడండి అని చెప్పడం కోసం మీరు అందరూ చెప్తున్నారు తెలుగులో ఉన్నది ప్రామాణికం కాదు మేము కరెక్ట్ తరఫున కాదంటారు కాదు డైరెక్ట్ గా అందరూ ఉర్దూలో మాకు చూపించాం ఉర్దూ మాకు రాదు మాకు ఉర్దూ చెప్పి చూపిస్తాం వెరిఫికేషన్ కి ఒక వ్యక్తిని పెట్టుకోండి ఆ వ్యక్తి మేము చెప్పేది వాస్తవమైనప్పుడు కూడా అతను నిజాయితీ ఒప్పుకుంటే ఇంగ్లీష్ ఎందుకు చదివే విషయం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎందుకు చదవాలి మేము చెప్తే పూర్తిగా వినండి ఎందుకంటే ఉర్దూ కూడా ట్రాన్స్లేషన్ నేను చెప్పొచ్చు కానీ ఉర్దూలో ముహద్దీసీన్ ఉన్నారు ముఫస్సిరీన్ ఉన్నారు కానీ ఇంగ్లీష్ లో ముహద్దీసీన్ ముఫస్సిరీన్ ఎవరు లేరు జస్ట్ ట్రాన్స్లేటర్స్ వాళ్ళు దీంతో ఉన్నారు కాబట్టి ముహద్దీసీన్ దీన్ని ట్రాన్స్లేట్ చేశారు ప్రామాణికం అవుతుంది కానీ వాళ్ళు మామూలుగా జస్ట్ ట్రాన్స్లేటర్స్ లాంగ్ రైట్ ట్రాన్స్లేటర్స్ చేశారు కాబట్టి ప్రామాణికం కాదు ఇప్పుడు నేను బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా అయితే మీరు బైబిల్ ట్రాన్స్లేట్ చేసి తీసుకొస్తే నేను ఏ విధంగా అయితే మీకు మరియు ఇప్పుడు చెప్తాను అలాగే నేను తీసుకొచ్చిన ట్రాన్స్లేషన్ అదే చెప్తున్నా మీరు మూలాలకు వెళ్ళండి అది నేను అంటున్నా కానీ మీరు అసలు వాడనే వాడకూడదు అన్న ఆంక్ష పెట్టకూడదు అన్న ఇప్పుడు ఒకటే వాడకూడదు అని చెప్తారా అలాగే చెల్లదు అన్నారు అదే చల్లదని మీరు అంటున్నారు కానీ దానికి ముందు ఏం చెప్పాను నేను తెలుగులో మీరు అనువాదం చెప్పండి తెలుగులో అనువాదం చెప్తాను అయితే ఒకటి తెలుగులో అనువాదం చెప్పిన తర్వాత ఉర్దూలో చూసుకున్న క్రమం మీ దగ్గర మీకు ఉర్దూ వచ్చుకోబట్టి ఎడ్యుకేషన్ ఎందుకంటే మీకు వచ్చే ఉర్దూ వాళ్ళకి వచ్చిన మా వైపు నుంచి కూడా ఒక ఉర్దూ మాట్లాడే వ్యక్తి చిన్న విషయం ఒకసారి హైదరాబాద్ లో ఒకసారి ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో అరబీ బైబిల్లో ఏవో అన్నది లేదన్నాడు అంటే మేము తెలుగు మాట్లాడడం 3-14 చూపించాను అరబీలో పక్కన ఇచ్చినాడు పుస్తకంలో రావాలంటే పక్కన లేదన్నాడు యాక్చువల్ ఉంది అది ఉంది యాక్చువల్లీ మా దగ్గర ఉన్న తెలిసిన అరబీ తెలిసిన వ్యక్తి ఉన్నది ఉర్దూ పుస్తకాలని తెలుగులో రాసిన హదీసులు ఉన్నాయి ఉర్దూ పుస్తకాలని తెలుగులో రాసినవి నేను ఉర్దూ జుబాన్నే తెలుగులో రాసినట్టు చెప్తున్నాను నేను అదే అంటున్నాను మీరు ఉర్దూలో చదివినప్పుడు నేను తెలుగులో చూస్తాను కదా ఏమడుగుతున్నారు ఆ పదం ఏదో మీరు కోట్ చేస్తారు ఆ పదం అక్కడ ఉందా లేదా తెలుస్తుంది కదా నో ప్రాబ్లం ప్లస్ మేము వాడే పుస్తకాలు క్రైస్తవుల మాత్రం చేసేటేం కాదు ఆల్ఫ్రెడ్ బిలామే అంటున్నారా ఆల్ఫ్రెడ్ బిలామే వాడదు ఇంకేం చెప్పండి ఇబ్నే ఇసాక్ అరబీలోనే తీసుకొని వచ్చి కూడా వాడచ్చు కదా ఓన్లీ ఆల్ఫ్రెడ్ బిలామ్ ఒకటే చేయలేదు ఇబ్నే ఇసాక్ ని సౌదీ అరేబియన్ గవర్నమెంట్ కూడా చేసింది ఆల్ఫ్రెడ్ బిలామే వాడతాం దారుసలాం అనేది వాడతాం అన్ని ట్రాన్స్లేషన్ వాడతాం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈజీగా ఉంది ప్రశ్నిస్తాం లేదు
తీసుకోవాలి మళ్ళా ముందుగా పురాణ దైవగ్రంథమా బైబిల్ దైవగ్రంథమా అనేది జరిగింది. ముందు గ్రంథాలను బేస్ చేయాలి. రెండు గ్రంథాలు జరిగితే ముందు అది గ్రంథాలు కదా టైం 2 days తీసుకోవడం అలా చేస్తే బాగుంటుంది. తర్వాత దీన్ని మనం మిగతా చేసుకుంటే ముందు గ్రంథాల్లో మీరు హదీస్ వెళ్ళి తీసుకోవాలనుకుంటున్నాను. హదీస్ ఉంటే పురాణ బైబిల్ అంటే గ్రంథాలలో మనం అలా చేయలేదు చెప్పాను లేదు. మీరు తీసుకున్న స్టాండ్ బట్టి ఇంత దూరం వచ్చి మీతో మాట్లాడాలి. మరియు మీరు ఎక్కువ కాంబినేషన్ తీసుకుని రావడానికి అవకాశం ఉంది. మేము చాలా తక్కువ తీసుకుంటాం. పండితులు సార్ అంటారు పురాణం ఎన్నో ఆయనలు ఉన్నాయి. అలాంటి అది చూసుకుని చూసుకుని దగ్గరగా వస్తుంది కదా దగ్గర నూతన నిబంధనలు ఉండదు. వరుసలు లెక్క పెట్టే అది అసలు కంపారిజన్ కాదు. కానీ మీరు ఓన్లీ బేస్ చేసుకొని రావటం వల్ల అది బేసిక్గా క్లారిటీ రాదు. మేము అడిగిన దేనికైనా సరే మీరు ఎక్స్ప్లెనేషన్ హదీసులకే వెళ్తారు, నిజాయితీగా ఆలోచిస్తారు. హదీసులు వాడటానికి ఏంటి ఇబ్బంది? ఇక్కడ తీసుకోండి. కానీ సబ్జెక్ట్ ఏమిటి? ఏది దైవం? ఏ హదీస్ అయితే పురాణ దైవ గ్రంథాలను రూఢీకరిస్తుందో ఆ హదీస్ని మీరు వాడాలి. ఏ హదీసులు వాడాలో మీరు మాకు చెప్పకూడదండి. మీరు ఏం చేస్తున్నారంటే నేనేం మాట్లాడాలో కూడా మీరు చెప్తున్నారు. అలా కుదరదు. నేనేం మాట్లాడుతున్నా నేనేం మాట్లాడుతున్నా మీరు చెప్పకూడదు. ఏది మాట్లాడాలో ఆ యొక్క సర్కిల్ కూడా మీరే గీసేసి మీరు దాంట్లోనే కూర్చోవాలి. ఏదో మాట్లాడతాను సార్. సబ్జెక్ట్ లేదని రెండోది పెడతారు. ఫస్ట్ వచ్చిన వారికి కానీ మాకు కానీ నిత్యజీవము మార్గదర్శి ఎవరు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మహమ్మద్ ద్వారా అనేది చాలా కోర్ ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత బైబిల్ పురాణాలు అనేది మాట్లాడితే కొంచెం బాగుంటుంది. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మార్గదర్శి ఎవరు అనేది చాలా వాల్యుబుల్ టాపిక్. దాని మీద మాట్లాడుకుందాం. అది డిబేట్ మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం. అది మాట్లాడడానికే కదా డిబేట్ ఏర్పాటు చేసుకునేది. ఇప్పుడు చెప్పేది మీదే డిబేట్ అయిపోతుంది. క్వశ్చన్ అడుగుతున్నారంటే మహమ్మద్ గారు నిజమైన మానవాళికి ఉండడానికి మార్గదర్శకాలు అని ఎక్కడి నుంచి తీస్తారు? పురాణం ముందు పురాణం నుంచి మాట్లాడతాం. అయితే అయితే మేము అంటున్నాం అంటే పురాణం ఇచ్చింది ఎవరు మీకు? మొహమ్మద్ గారు కాబట్టి మొహమ్మద్ గురించి మాట్లాడడం అంటున్నాం మేము. మొహమ్మద్ గారు అది మీ అభిప్రాయం, చెప్పండి. స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని నిలబెట్టుకుంటారు. మాట్లాడతారు. ఏమన్నారంటే స్టేట్మెంట్ అంటున్నారు. బైబిల్ పురాణం ఏది దేవుని గ్రంథం స్టేట్మెంట్ దానికి ఏంటంటే మీరు బైబిల్ దేవుని గ్రంథం కాదని మాట్లాడుతున్నారు. స్టేట్మెంట్ క్వశ్చన్ మార్క్ రూపంలో పెడతాను నేను. మొహమ్మద్ గారు ఉపయోగా మీకు ఒక మాట చెప్పచ్చు సార్. అభిప్రాయం అలా కాదు సార్.
మహమ్మద్ వారిని తేల్చడం అనే విషయంలో ఖురాన్ గ్రంథాన్ని తేల్చిన విషయంలో మహమ్మద్ వారి దగ్గర తీసుకురావాల్సిన అవసరం లేదని అన్నాను. మహమ్మద్ వారి మాట ఏంటంటే హదీస్కి మేము విలువిస్తాం. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ ఖురాన్ అనేది మారదనేటువంటి మనం దృఢమైన నమ్మకం, దాన్ని కాపాడుతున్న ఒక విశ్వాసం. గొప్ప విషయం. మహమ్మద్ ప్రభు గారి పేరు మీద వచ్చినటువంటి ఈరోజు చాలా తప్పుడు హదీసులు చాలా ఉన్నాయి, రత్న హదీసులు ఉన్నాయి. అది ఖురాన్ వ్యాధులకి ఇస్లామీయ ధర్మశాస్త్రం ఈక్వల్ ఉన్నారని తీసుకుంటారు. కానీ వ్యతిరేకమైన ఏ హదీస్ అయినా సరే అది అప్రామాణికమే. ఇది కండిషన్ మాట. ఒకటి ఖురాన్ అనేది ఖచ్చితంగా అల్లా గ్రంథమే, మహమ్మద్ గారి గ్రంథమే అనుకుంటారు. కాబట్టి ఖురాన్ విషయం మీద అది అవునా కాదనే విషయం మీద చర్చ జరిగింది అనుకోండి. తర్వాత సెకండరీ మహమ్మద్ ప్రభు వారు వృత్తి జీవితానికి మార్గమా అనే విషయం మీద ఇంకో సబ్జెక్ట్ కూడా వస్తుంది. కాబట్టి మేము అనుకున్నది ఏంటంటే ఖురాన్, బైబిల్ ఏది దైవగ్రంథం, మీరు మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారు అంటే ఇది దైవగ్రంథం కాదా, అది దైవగ్రంథం కాదా, అది అవునా కాదా తెలుసడానికి మీరు చర్చ ప్యానల్ డిబేట్. కాబట్టి దీనికైతే పట్టుకుంటే మా మిత్రులను అనుకోవడం జరిగింది. నా అభిప్రాయం చెప్తాను. మీరు ఈ విధంగా అయితే చెప్పారు మాట్లాడండి. మొహమ్మద్ గారు ఆయన నబువత్ అంటే ప్రవక్త కాదు, లేకపోతే ఆయన మార్గదర్శక కాదు అని చెప్పి ఖురాన్ నమ్మకపోతే మొహమ్మద్ గారు నమ్మరు. ఈ రెండు ఇంటర్ లింక్డ్ టాపిక్స్. వీటిని మనం ఎంత కష్టపడి వేరు చేయాలన్నా కానీ చేయలేము. ఎందుకంటే అయిపోయింది. మొహమ్మద్ గారి గురించి నేను మాట్లాడాలంటే ఖురాన్ దగ్గరికి వెళ్ళాలి, హదీస్ దగ్గరికి. ఖురాన్ గురించి మాట్లాడాలంటే కూడా మొహమ్మద్ గారు చెప్పిన హదీస్ దగ్గరికి. సో ఇంటర్ లింక్ టాపిక్స్ అంటున్నాను. సో దినా ఇట్లా దినా ఒకటే. సో నేనేమంటున్నానంటే మేము ఇది ముందు పెడదాం అని మేము అంటున్నాం, అంతే అది ముందు పెడదాం అంటున్నారు. దాని విషయం గురించి మాట్లాడుకుందాం. ఏది ముందు పెట్టాలి అంటే తేలిపోతుంది. కాకపోతే మీరు ఒక మాట అన్నారు ఏమంటే హదీసులు ఏవి ప్రామాణికమైనవో మీరు చెప్పారు. మా అభిప్రాయం ఏంటంటే సహీ హదీసులుగా ముస్లిం సముదాయం దేన్నైతే ప్రామాణికంగా ఇంటిలోకి పరిచయం చేసుకోవాలి, వాటిని మేము సహీ హదీసులుగా స్వీకరించి మాట్లాడతాం. ఉదాహరణ క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. అయ్యారు చెప్పినట్టు నిమిషాలు తీసుకుంటాం, సుదేశాలు తీసుకుంటాం, సుగంధబుతాలు తీసుకుంటాం, సై బుఖారీ తీసుకుంటాం, సై ముస్లిం తీసుకుంటాం. బేసిక్గా సై సిక్తాన్ని దేనికైతే ముస్లిం సముదాయం చెప్తే వాటిని తీసుకుంటాం. ఎందుకంటే ఏం క్లారిటీ అంతే. మీరు పబ్లిష్ చేసినవి అవన్నీ కూడా కాబట్టి కండిషన్ అన్నారు కదా, ఆ కండిషన్ క్వాలిఫై చేశాను. దాన్ని ఎవరైనా తీసుకోవాలంటే దానికి సంబంధించి తీసుకోవాలి. తీసుకోవచ్చు కాబట్టి సరి అయి ఉండాలి. అదే ఈ విషయాన్ని ఈ ముస్లిం కమ్యూనిటీ డిసైడ్ చేసింది, ఈ విషయాన్ని ఈ క్రైస్తవ సొసైటీ కమ్యూనిటీ డిసైడ్ చేసింది. కాబట్టి ఈ డిసైడింగ్ విషయం మీద మేము విశ్వాసం కలిగి ఉన్నాము, లేదా క్రైస్తవ కేసు ఈ డిసైడింగ్ విషయం మీద మేము విశ్వాసం కలిగి ఉన్నాము అని మీరు నమ్ముతారా? మేము నమ్ముతామో చెప్తాను. నేను నమ్ముతామంటే మా అపోస్తలులు ఏ ఆరోగ్య పుస్తకాలైతే కేంద్రీకరించి చేసేవారు వాటిని నమ్ముతాము. మీ అపోస్తల దగ్గరికి ఇప్పుడు మేము మా ముస్లింలో పెద్దల దగ్గర మేము అవసరం లేదు. మేము ముస్లింలో ప్రవక్త ముహమ్మద్ వారి నిజమైన అంశాలు వారి అంశాల దగ్గరికి మేము వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ డిసైడ్ చేశారు కదా అనే విషయం మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సహీ అంటే సహీలో ఖలీఫా లేకపోతే సహీనా అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ నెక్స్ట్ ఇంకోటి మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఎందుకు కాదు సహీ అనేది మీరు చెప్పండి. ఎందుకు సహీనో మేము చెప్తాం. ఇన్ అడిషన్ మీరే చెప్తున్నారు హదీస్లో ఎన్ని రకాలు ఉన్నాయండి, అప్రామాణిక ప్రామాణికం. మీరు ప్రామాణికంగా తీసుకెళ్ళి మాకు, ఎందుకంటే మేము సపోజ్ ఆ టైంలో వేరే ఏదైనా తీసుకొచ్చినప్పుడు లేదా ఇది అప్రామాణికం కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. ఇది పంచి ఇది ప్రామాణికం మేము తీసుకుంటామని మీరు తీసుకొచ్చుకొని చెప్తాను. ఏమన్నారంటే
కాబట్టి మేము ఏం మాట్లాడతాం మీకు ఇది చెప్పి దాని మీద చర్చిద్దారన్నారు. ఎవరు మీరు మీతో నేనేం మాట్లాడాను? ఎప్పుడు నాతో మాట్లాడాము. అప్పుడు అంటే నాకు గుర్తులేదు సార్. గుర్తు లేకపోతే గుర్తు చేయండి. నాకు గుర్తులేదు. ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామండి. ఏమో ఇప్పుడు మనం గంటలా మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు మర్యాద గురించి మాట్లాడారంటే జార్జ్ మా స్నేహితుడు జార్జ్ గారు సాక్షి అపాలజీ తెచ్చినటువంటి ఆయన కూడా మీరు మాట్లాడారు. ఆయనతో కూడా మాట్లాడారు. ఆయన తెలుసండి, ఆయన ఫోన్ చేయగానే అడిగారు. ఓ మీరు రియాజా? అవును మీరు ఫోన్ చేశారు, నాకు గుర్తుంది. కానీ నేను ఎప్పుడు నేను ఇస్తాను మీకు మీరు అని చెప్పలేదు. కానీ ఒకటి ముఖాముఖంగా చూడు, ఇది ఫస్ట్ టైం ఉండొచ్చు. అందుకని ఆయన వచ్చేస్తున్నారు అంతే. తెలిస్తే జార్జ్ తెలియదు. గారు కూడా చెప్పారండి నాకు. ఏమి ఇచ్చేస్తామని కావాలి ఇప్పుడు కూడా సహీ పుస్తకాలన్నీ తీసుకొచ్చి నీకు చూపిస్తాను. కొనుక్కోండి, ఏముందంటో నేను చెప్పాను కదా మా మీకు. దగ్గర ఉన్నాయి. మరి ఇంకేం క్లారిటీ కోసం మీ దగ్గర ఏమున్నాయి అదే మీ దగ్గర లేకపోవచ్చు. అందుకని మేము ముందు పెడతాం. దేనికైనా చర్చకి ఏదైనా సిద్ధం మీరు చెప్పారు. మీరు ఏదైనా మాట్లాడుతూ ఉండాలి. మా ఊళ్ళో కాఫీ చేసే కదా దాంట్లో మాట్లాడండి. అంటే ఏదైనా మనం ఆల్రెడీ ఒక టాపిక్ అనుకొని పోస్ట్ పెట్టుకొని మాట్లాడుకున్నాం. దాన్ని మాట్లాడండి. అది ఓకే. అదే పేరు పేరు చెప్పండి. ఇలియాస్ గారు. రియాజ్ గారు ఆల్రెడీ మేము హైదరాబాద్ మాట్లాడాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ మీరు ఒప్పుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం టాపిక్ మార్చుకున్నాం. గతంలో వద్దు సార్ మనకి ఇప్పుడు. నేను ఇన్వాల్వ్ అయిపోతాను. ఈ పురాణాలు మొహమ్మద్ వారి మీద వచ్చింది కాబట్టి మిస్టేక్ ఉందంటే ఆల్రెడీ మొహమ్మద్ వారి కూడా మిస్టేక్ వచ్చేస్తుంది కాబట్టి ఏది దైవగ్రంథం అనేది పురాణంగా మాట్లాడదు నీకే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏది దైవగ్రంథం అనే విషయం మీద ఫస్ట్ అవుతుంది. ఒకవేళ దాని మీద ఒక మిస్టేక్ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ గ్రంథం ఎవరి మీద అయితే అప్లై జరిగిందో అది గ్యారెంటీ వస్తుంది సార్. డిస్కషన్ లో డిస్కషన్ లో అది ఎలా వస్తుంది కదా. దాని ద్వారా ప్రజలకు ఎలా ఉందంటే టాపిక్ పెట్టినా కానీ ఏది దైవగ్రంథం అందులో కూడా మహమ్మద్ గారి గురించి టాపిక్ వస్తుంది. అది మాట్లాడతాం, అది గ్యారంటీగా మాట్లాడతాం. సో ఏం ప్రాబ్లం లేదు. ఈ టాపిక్ అయినా మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే మనం ఆల్రెడీ కూడా అనుకున్నాం కదా, అది ముందు పెట్టాము. ఏ కారణం బట్టి మీరు అది వద్దంటున్నారు చాలా అది స్పెసిఫిక్ రీజన్స్ చెప్పండి సార్. ఆల్రెడీ మిస్ అయిపోయింది కాబట్టి మిస్ అయిపోయింది. నేనేమంటానంటే ఆల్రెడీ అగ్రి అయ్యాను కాబట్టి అది ఎందుకు వద్దంటున్నారో నేనే మాట్లాడతాను. ముందు చేద్దాం, తర్వాత చేద్దాం. మేము కూడా అదే చెప్తున్నాము. తర్వాత రిపోర్ట్ చేద్దాం అంటే నేను రీజన్ చెప్పండి. పాజిటివ్ చెప్పండి. నేను పాజిటివ్ చెప్పాను. విశ్వాసం కాబట్టి అది ఆపణ చేయడం దేవుడు అని చెప్పి మొత్తం ప్యాటర్న్ మాకు వస్తుంది. దేవుడు ఆన్సర్ చేస్తుంది. దేవుడు ఆన్సర్ చేస్తుంది. భవిష్యత్తులో కూడా చేద్దాం. దేవుడు ఆన్సర్ చేస్తుంది. అది కూడా పెడతాం భవిష్యత్తులో. డిసైడ్ అయిన తర్వాత వచ్చి అది తర్వాత పెడతాం, ఇది ముందు పెడతాం అంటున్నారు. కాదని చెప్పండి అడుగుతున్నాం అంతే. సంపూర్ణ చక్కగా మాట్లాడదాం. సంపూర్ణ మీకు ఏం తెలుసు మాకు తెలియదు. సంపూర్ణ అంటే మీకు ఏం తెలుసు ఎన్ని హదీస్ మీకు తెలుసో తెలియదు. నిత్య జీవన మార్గం ఏసా మహమ్మద్ ద్వారా అనే దాని అది మాట్లాడదు. అది ముందు పెట్టడం ద్వారా నేను లాజికల్ గా చెప్పాలంటే మీరు వస్తుంటారా వచ్చిన వాళ్ళకి మీరు మహమ్మద్ వారి కోసం సబ్జెక్ట్ ఇచ్చేస్తారు. క్రైస్తవుల్లో ఇలాంటి పర్వచాలు ఉన్నాయి, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి అది వాస్తవం కాదు, ఇది వాస్తవం మహమ్మద్ గారి గురించి మీరు చెప్పినప్పుడు అల్లా దేవుడు గారు నమ్ముతారు, ఖురాన్ దేవుడు గారు నమ్ముతారు, మహమ్మద్ వారిని దాంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈ పాయింట్ కాదని చెప్పండి. అలా కాదు.
మీకు ఇప్పుడు ఇబ్బంది ఏంటి కదా? మాకేం ఇబ్బంది లేదు సార్. ఇబ్బంది లేదు, ఏదైనా చేసుకోవాలి. ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కు రిప్లైగా ఒకటి పెట్టారు. దానికి అగ్రి. దానికి ముందు చాలా చాలా డిస్కషన్ డిస్కషన్లు ఇప్పుడు మీకు ఖురాన్ రావడం మొహమ్మద్ గారు లేకపోతే ఖురాన్ ఎవరు వచ్చింది? అదే మాట్లాడాలి. అదే ప్రభు ఆ లెక్క తీసుకుంటే యేసు వారి గురించి తీసుకోవాలని వెంగిలే కదా. మాట్లాడడం అంతది అలాగే చెప్తున్నాను. ఆడవాళ్ళకి తీసుకోవాలని వెంగిలే కదా. క్రిస్టియన్లు అవకాశం పెట్టారు పొందడానికి మేము మాట్లాడడానికి వచ్చాము. మీకు లక్ష హదీసులు మీరు అల్లా మీద ప్రేమ ఉందో లేదో మీరు చదివారు లేదా మీకు తెలియాలి. ఆ లక్ష హదీసులు మీరు చదవకపోతే మీ ఇష్టం అది. మేము మాట్లాడాల్సి మేము ఇస్తాము. మేము అర్థయాత్రకు వచ్చాము మాట్లాడుతున్నాం. సరే మొత్తానికి మాకు రీజన్స్ దొరకలేదు. అయినా కానీ మాకు రీజన్ అమీన్ గారు మాకు రీజన్స్ దొరకలేదు. ఎందుకు ఇది తర్వాత చేద్దాం అయినా కానీ మేము సిద్ధం చేసామండి. ఇంకేం చెప్పండి. అయినా కానీ మేము సిద్ధం. మీతో డిస్కస్ చేశాను. అది కాదు ఒక మాట చెప్పాను. రాత్రి ప్రభుదాస్తో నేను అన్నాను ఏమని చెప్పి ప్రభుదాస్ నాకు ఇష్టం లేదు. ఆయన స్టోరీ వేరే ఎందుకంటే అదే ఇప్పుడు అందరూ కూర్చున్నప్పుడు డైరెక్ట్ చెప్తున్నాను కదా నేను. అందరూ కూర్చున్నప్పుడు డైరెక్ట్ చెప్తున్నాను. మాట అయినందుకు అభిప్రాయం చెప్పాను కదా. అది మీరు వద్దంటున్నారు. వచ్చిన టాపిక్ మీరు అడిగింది బాగుంది. రీజన్ కావాలి కాబట్టి పేరు చెప్తున్నాం సార్. దయచేసి ఇప్పుడు దాన్ని మీరు పెంచాలనుకుంటే అది వేరే కథ. వాడుతున్నాము చక్కగా కొంచెం వాయిస్ కొంచెం నేనేమంటే అన్ని గారు నేను సిద్ధం సార్. బైబిల్ ఏది అనే టాపిక్ మీద ప్యానల్ డిబేట్ 2 days మనం మాట్లాడుతాం. ఇంకేం చెప్పండి.